నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ సుకేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం తల్లి. ఎంతో మంది శివభక్తులు, ఎన్నో కథలు ఉన్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా మన ఆర్బీసీ ప్రేక్షకుల కోసం రావణాసురుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. అయితే రావణాసురుడు చాలా కర్కశంగా, కోపోద్రిక్తుడై, అలాగే ఎంతో జ్ఞానం ఉన్నవాడని, అలాగే సీతని దొంగిలించుకొని వెళ్ళినందుకు గాను ఆయన మీద ప్రజలంతా కూడా ఎంతో కోపంతో ఉంటూ ఉంటారు. అలాంటి రావణాసురుడిలో ఇంకో యాంగిల్ చూసుకున్నట్టయితే కనుక శివుడికి ప్రియమైన భక్తుడనే చెప్పుకోవాలి. అపారమైన భక్తి రావణాసురుడికి ఉంది. అంతటి భక్తి రావడానికి గల కారణం ఏంటి? రావణాసురుడి గురించిన వ్యవహారాల్లో అయితే ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. కానీ రావణాసురుడి గురించి కొంతమంది గొప్పగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో రావణాసురుడు తప్పుగా ప్రవర్తించాడు, అందుకే అతనికి అటువంటి గతి కలిగింది అని మాట్లాడుతూ ఉంటారు. వివేకముతో ఆలోచిస్తే రెండూ కరెక్టే. ఎలా? రెండూ కరెక్టే. అయితే దీంట్లో ప్రతి మనిషిలో మెరిట్స్, డిమెరిట్స్ రెండూ ఉన్నట్టు రావణాసురుడి యొక్క గొప్ప గురించి మాట్లాడాలి అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలు. అందులో త్రేతాయుగం మొత్తానికి అంత చదువుకున్నటువంటి వ్యక్తి ఎవర్రా ఉన్నారు అని అంటే ఇద్దరు. ఒకడు రావణాసురుడు, 2 ఆంజనేయ స్వామి. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రహ్మ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో ఆ పదము జ్ఞానానికి చిహ్నం. అందుకే ఎవరిని పడితే వాళ్ళను బ్రహ్మ అనే పదంతో పిలవం. ఇప్పుడు మీరు కూడా గురువుగారులు ఉన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇలా ఈ బ్రహ్మ అనే పదం మనం ఎందుకు పిలుస్తాము అంటే వాళ్ళు జ్ఞానానికి ప్రతిరూపం. అందుకే తెలియనటువంటి వాళ్ళు రావణాసురుడు అంటారు, తెలిసినటువంటి వాళ్ళు రావణ బ్రహ్మ అని అంటారు. దీనికి కారణం ఏమిటంటే రావణాసురుడు సాక్షాత్తు పులస్త్య మహర్షి అంటే బ్రహ్మదేవుని యొక్క మనమడు, పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు ఆయన. ఈ పులస్త్య బ్రహ్మ గురించి తెలవాలి ఫస్ట్. రావణాసురుడికి అంతటి జ్ఞానము, అంత శివభక్తి కలగడానికి కారణం ఏమిటి అని అంటే ఈ రావణాసురుడు గారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు కూడా నిత్యం పార్థివలింగార్చన చేసేవాడు. మట్టితో శివలింగాన్ని చేసి ఆ శివలింగార్చన చేస్తూ ఆ శివలింగార్చనను షట్కాలము, మామూలుగా అయితే 3 కాలాలు మానవులు చేస్తూ ఉంటారు. కానీ విశేషంగా షట్కాల పూజా ధరంధరం అని శివుని యొక్క కాలాలు ఉంటాయి, 6 కాలాలు. ఈ 6 కాలాల్లో కూడా ఆయన లింగార్చన చేసేటటువంటి వారు పులస్త్య బ్రహ్మ. అలా చేస్తూ ఉంటే ఒక రోజున శివపురాణము జరుగుతూ ఉంటుంది. శివపురాణంలో సప్తఋషులు వచ్చి ఈ పులస్త్య బ్రహ్మకు శివపురాణం చెప్తూ ఉన్నారనమాట. చెప్పేటప్పటికీ పులస్త్య బ్రహ్మ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో రావణాసురుడి గారి యొక్క తల్లి, ఆవిడ గర్భంలో ఉంది, గర్భవతిగా. మీరు చూడండి, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షపుడు. రావణాసురుడి యొక్క పూర్వజన్మ ఏంటిది? హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. రావణాసురుడి యొక్క తరువాత జన్మ శిశుపాల దంతవక్తుడు. జయ విజయులిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. వీళ్ళిద్దరిని సనక, సనంద, సనత్కుమార మహర్షులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ మహర్షులు శపించడం వల్ల, ఆ శాప ప్రభావం వల్ల 3000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుకు దూరంగా ఉంటారా? 3 జన్మల్లో శ్రీ మహావిష్ణువుకు శత్రువులుగా పుట్టి ఆయనకు దగ్గర అవుతారా అనేటటువంటి సవరణ జరుగుతుంది. వాళ్ళు శాపం పెడితే శ్రీ మహావిష్ణువు ఈ సవరణం చేస్తారు. అప్పుడు ఈ జయ విజయులిద్దరూ కూడా ఏమని అంటారు అంటే, అయ్యా 3000 సంవత్సరాలు నిన్ను తలవకుండా దూరంగా ఉండడం కన్నా శత్రువులుగా అయినా నీ నామస్మరణ చేస్తాము, అలా అయినా నీకు దగ్గర అవుతాము. నీ చేతిలో మరణించడం అంటే నిన్ను చేరుకోవడమే కదయ్యా స్వామి, కనుక నీకు శత్రువులుగా మేము ఉంటాము అని ఆ రోజు జయ విజయులు చెప్పగా అందులో భాగంగా మొట్టమొదటి జన్మ హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. జయ విజయులు ఇద్దరు కూడా 3 జన్మలు ఎత్తారు కదా. మొదటి జన్మలో హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటిది వరాహస్వామి, భూమిని కాపాడడానికి. రెండవది హిరణ్యకశ్యపుడు. ఈ హిరణ్యకశ్యపుడిని సంహరించింది లక్ష్మీ నరసింహస్వామి.
మొన్న రీసెంట్గా నరసింహ అనే సినిమా కూడా వచ్చింది, చూశారు. ఈ నరసింహావతారంలో విశేషంగా ఈ హిరణ్యకశ్యపుణ్ణి నరసింహస్వామి వారు సంహరిస్తున్నప్పుడు ఈ హిరణ్యకశ్యపుడు ఒక మాట అంటాడు స్వామివారితో, విష్ణు నీవు మాయావివి, నీవు ఎన్నో మాయలు చేసి నా అన్నగారైనటువంటి హిరణ్యాక్షని సంహరించావు, ఇప్పుడు నన్ను కూడా నీ యొక్క మాయలతో సంహరిస్తున్నావు, అర్థమైందా? ఇది నీకు భావ్యం అనిపిస్తుందా? ఇది పరాక్రమ అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు, సరే అయితే నీకు వచ్చే జన్మలో అనేకమైన దివ్య శక్తులు కలిగి అనేక విధమైనటువంటి మాయా రాక్షసులు, ఎన్నో దివ్య మానవాతీతమైనటువంటి మాయా శక్తులు నీకు వస్తాయి. గ్రహాలు, గ్రహ నక్షత్రాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, మొత్తం దేవతలందరూ నీ పాదాల కింద దాసోహం అవుతారు, అర్థమైందా? కానీ నేను ఎలాంటి మాయలు లేకుండా ఒక సాధారణమైనటువంటి మానవునిగా కనీసము దివ్య వస్త్రాలు కూడా కలగకుండా నార వస్త్రాలు ధరించి ధర్మము, సత్యము, న్యాయము, నీతి, నిజాయితీ ఈ 5 లక్షణ గుణ సంపన్నుడిగా కేవలం ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ నిన్ను యుద్ధంలో గెలుస్తాను అని శ్రీహరి వరం ఇస్తాడనమాట. ఆ వర ప్రభావం వల్ల ఈ హిరణ్యకశ్యపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే తిరిగి మళ్ళీ రావణాసురుడిగా పులస్త్య బ్రహ్మగా 2వ అవతారం తీసుకుంటాడు. ఈ 2వ అవతారం తీసుకునేటప్పుడు శివపురాణము ఈ సప్త ఋషులు ప్రతినిత్యము పులస్త్య బ్రహ్మకు చెప్తూ ఉండేవాళ్ళు, అది కూడా సాయంత్రం పూట ప్రదోష సమయంలో. అయితే ఈ పులస్త్య బ్రహ్మ గారు ఉదయమంతా కూడా రాజకార్యాలు చేసుకుంటూ సాయంత్రం పూట శివపూజ చేసుకొని ఈ యొక్క శివపురాణ గాథలు వింటూ ఉండేవాళ్ళు. సాధారణంగా ఈ శివపురాణ గాథలు వింటూ ఉంటే మనకు తెలియకుండానే నిద్ర వస్తుంది. ఎందుకంటే విష్ణుమాయ, అమ్మవారి యొక్క శక్తిమాయ, శివమాయ, ఈ 3 రకాల మాయలు చూసుకుంటే శివుని మాయ చాలా గొప్పది. అమ్మవారి మాయ నుంచైనా మనం బయటపడవచ్చు, విష్ణుమాయ నుంచైనా బయటపడవచ్చు, శివమాయ నుంచి బయటపడలేము. శివమాయ, శివజ్ఞానము అనేది చాలా విశేషమైనటువంటిది. శివునికి సంబంధించిన ఎలాంటి కథలు చెప్పాలన్నా శివుని నుంచి ఆయన ఉనికి, ఆయన తత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే ముందు ఆయన దగ్గర ఉన్న ప్రమదగానాలే విననీయవట. దీనికి ఒక కారణం ఉంది, ఎందుకంటే ఆయన భోలాశంకరుడు. ఆయన తత్వం తెలిసిన ప్రతి వారు ఆయనను ఈజీగా ఈయన వశంలోకి తెచ్చుకుంటారు. అందుకని శివుని యొక్క ప్రమదగానాలే విననీయవు. అందుకే శివరాత్రి రోజున ఎంత జాగరణ చేద్దామని అనుకున్నా కొంచెమన్నా ఆవలింతలు నిద్రలు రావడానికి కారణం ఈ ప్రమదగణాలు. నా స్వామి గురించి మొత్తం నీకు తెలిస్తే నా స్వామి నన్ను వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆయన భోలాశంకరుడు, నీ సరెండరింగ్ అవుతాడు, నువ్వు ఆయనకు సరెండరింగ్ అవ్వాలి, నువ్వు కానీ స్వామివారు నీకు సరెండర్ అవుతారు అనేటటువంటి దాంతో ఆయన రక్షణ ప్రమదగణాలకు ఉంటుంది. కాబట్టి ఇవే ఆటంకాలు చేస్తూ ఉంటాయి. ఇది చాలా విశేషమైనటువంటి జ్ఞానం, శివజ్ఞానం. మీరు గణపతి యొక్క వృత్తాంతం చూసుకున్నా, గజాసురుడికి శివుడు వరం ఇచ్చి ఆయన పొట్టలో దూరుంటాడు. మళ్ళీ ప్రమదగణాలే నందీశ్వరుడు వెళ్ళి ఆయన యొక్క కడుపును చీల్చి బయటికి తీసుకొస్తాడు. ఇట్లా శివుడు ఎప్పుడైనా కానీ ఈయనకు కుల మత భేద వర్గాలు లేవు. రాక్షసుడైనా, దేవుడైనా, గంధర్వేక్ష పదగోత్ర సిద్ధ సాధ్య విద్యాధర అప్సరసల్లో ఎవరైనా కానీ రమ్మంటే వచ్చేస్తాడు. ఆయన భోలాశంకరుడు ఆయన. కనుక ఈ శివజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు తెలియకుండా, ఆయన తత్వము చాలామందికి తెలియకుండా ఈ ప్రమదగణాలే ఏవో ఒక అడ్డంకులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ పులస్త్య బ్రహ్మను ఆయన యొక్క భార్య ఇద్దరూ కూడా ఈ శివపురాణం వింటూ ఉన్నారు. శివపురాణం వింటూ ఉంటే ఈ ప్రమదగణాలు చేసేటటువంటి మాయ వల్ల సప్తఋషులు చెప్తూ ఉంటారు, వీళ్ళకి ఆవలింతలు వచ్చి నిద్రపోతారు. వీళ్ళు గర్భంలో ఉన్న రావణాసుడు వింటూ ఉంటాడు. ఈ శివపురాణం మొత్తం వింటూ ఉంటాడు ఆయన. శివపురాణం ఆ వింటూ ఉండగా శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ, ఈ 5 పంచాక్షరాల యొక్క తత్వములు పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, ఈ 5 తత్వములు 5 పంచాక్షర బీజములు ఎలా పుట్టాయి, వాటికి సంబంధించిన వివరణ ఏంటిది అని
శివుడి గురించి, ఆయన యొక్క తత్వం గురించి, సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషాల యొక్క మంత్రముల గురించి, వాటి యొక్క ప్రభావం గురించి అద్భుతమైనటువంటి వివరణలు సప్తఋషులు ఇస్తూ ఉంటే, శివమాయ ప్రభావం వల్ల వీళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. గర్భంలో ఉన్న రావణాసురుడు మొత్తం వింటూ ఉంటాడు. ఆయన వింటూ రావణాసురుడు పుట్టడమే నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో బయటకు వస్తారట. అందరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, రావణాసురుడు మాత్రం నమశివాయ అని బయటకు వస్తారట. అందుకే గర్భం నుంచే రావణాసురుడికి శివజ్ఞానం అనేది అందింది. మనకు ఇప్పటికీ మన భారతదేశంలో సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, గర్భిణీ స్త్రీలు ఏ పనులు చేయకుండా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా ఈ 9 నెలలు గర్భిణీ స్త్రీలు ఎంత స్పిరిచువల్ మెంటాలిటీతో ఉంటారో అంత వివేకవంతులైనటువంటి పుత్రులు పుడతారట. ఆ రావణాసురుడు చిన్నప్పటి నుంచే శివునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ మహాన్యాసము, వేదంలోంచి నమక చమకాలను తీసుకొని మహాన్యాస గ్రంథములను శివుడిని ఎలా అర్చించాలో ఆ అర్చన విధానాలు, శివునికి సంబంధించినటువంటి లింగ భేదాలు, ఏ లింగానికి ఏ ద్రవ్యాలతో అర్చిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి శివలింగార్చన విశేషం మొత్తము, తర్వాత శివతాండవ స్తోత్రం కావచ్చు, మహాన్యాస విధానాలు కావచ్చు, శివునికి సంబంధించినటువంటి ఎన్నో రకాల స్తోత్రాలను రాసినటువంటి వ్యక్తి ఆయన. నవవ్యాకరణ పండితుడు. అంతేకాకుండా శివలింగాన్ని సాక్షాత్తు జ్యోతి స్వరూపంగా భావిస్తూ ప్రకృతి పురుష తత్వంగా ఆయన ఎన్నో రచనలు చేసినటువంటి వ్యక్తి. ఇది కాక సాక్షాత్తు కైలాస పర్వతాన్ని తను ఎత్తుకొని తల మీద పెట్టుకున్నటువంటి మహాశక్తి సంపన్నుడు ఆయన. పరమేశ్వరుడు అతని యొక్క తపస్సుకు, తన యొక్క తేజస్సుకు ప్రసన్నమై దశానన అని పేరు పెట్టారు. ఆయనకు 10 తలలు. అయితే ఇతనికి రావణాసురుడు అనే పేరు ఎలా వచ్చింది మరి? రాక్షసులకు రాజు కాబట్టి అసురుడు, కానీ ఆయన బ్రహ్మ. ఆయన రావణాసురుడు అని అనకూడదు, ఆయన రావణ పరబ్రహ్మ, రావణ బ్రహ్మ అని వస్తుంది. అయితే ఈయన ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడి కోసము రుద్రవీణను చేస్తాడు. పరమేశ్వరుడు ఒక్కడికే రుద్రవీణ నాదంలో రుద్రవీణ గానం వచ్చు. ఆ రుద్రవీణ గానంలో కొత్త ట్యూన్స్ని ఈ రావణాసురుడు కనిపెడతారన్నమాట. అది శివుడికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఆ రుద్రవీణ గానంలో శివునికి సంబంధించిన ట్యూన్స్ను కనిపెట్టడానికి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని కైలాస పర్వతానికి వెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉంటే మధ్యలో నందీశ్వరుడు ఆపుతాడు. ఆపి ఇది ప్రదోష సమయం, స్వామివారు భరతనాట్యం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ప్రదోష సమయం అంటే 6:15 గంటల నుండి 8 గంటల వరకు ప్రదోష సమయం. మన డైమెన్షన్ ప్రకారంగా 5:30 నుంచే స్టార్ట్, 5:30 నుంచి 8 గంటల వరకు ప్రదోష సమయం. ఈ ప్రదోష సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆనంద తాండవం చేస్తారు. శివునికి 3 రకాల తాండవాలు ఉంటాయి. 1 చండ తాండవం, 2 ఆనంద తాండవం, 3 ప్రళయ తాండవం. 3 రకాల తాండవాలు ఉంటాయి. ఒక తాండవం వచ్చేసి ఆనంద తాండవం. సాయంత్రం పూట ప్రదోష సమయమున పార్వతీదేవితో కలిసి కైలాసంలో నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో గంధర్వ యక్ష పదగోత్ర సిద్ధ సాధ్య విద్యాధరాప్సరసలు, శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, తర్వాత బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, మిగతా దేవతలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తూ ఉంటారు. ఇది ప్రదోష సమయం. ఈ సమయమున ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ చేసుకుంటూ ఈ ప్రదోష సమయములో వారి యొక్క ఆనంద తాండవాన్ని చూస్తూ వాళ్ళు మిస్మరైజ్ అవుతూ ఉంటారన్నమాట. వాళ్ళ తాండవం అయిపోగానే పరమేశ్వరుడు లోకం యొక్క స్థితిగతులు, లోకానికి సంబంధించినటువంటి సాధక బాధకాలన్నీ కూడా దేవతలతో చర్చించి దేవతలకు వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ సమయమున ఎవరైతే శివుడిని దర్శించుకున్నా, ఆ సమయంలో శివునికి శివారాధన చేస్తే
అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. దాన్ని ప్రదోష సమయం. ఈ ప్రదోష సమయంలో రావణాసురుడు కైలాస పర్వతంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అనేటటువంటి సంకల్పంతో వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో నందీశ్వరుడు ఆపుతాడు. స్వామివారు ఆనంద తాండవం చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి లేవు. ఈయనకు కోపం వస్తుంది. స్వామివారి పరమ భక్తునైన నేను నన్ను ఆపుతావా అంటే, నీలాంటి మంది భక్తులు ఎంతోమంది ఉన్నారు స్వామివారికి, నీలో అంత విశేషం ఏమున్నది అని చెప్తే, నాలో విశేషం ఏముందో నువ్వు చూడు అని చెప్పి అప్పుడు ఆయన పరమేశ్వరుణ్ణి ఆయన యొక్క 10 తలలతో, రావణాసురుడు ఒక్కసారి మహాకాయ రూపం ఎత్తి 10 తలలతో కైలాస పర్వతాన్ని మొత్తం పెకిలించి తన 10 తలల మీద పెట్టుకుంటాడు. పెట్టుకోగానే పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు కదా, ఒక్కసారి కైలాస పర్వతం మొత్తం కదులుతుంది. ఆ కదిలేటప్పటికీ ఆయన యొక్క తాండవంలో ఉండే లయం తప్పుపడుతుంది. ఆయనకు కోపం వచ్చే పరమేశ్వరుడికి ఆయన యొక్క బొటన వేలుతో జస్ట్ ఇలా ఆనిస్తాడు అంతే పరమేశ్వరుడిని. పరమేశ్వరుడు మహాకైలాస పర్వతాన్ని ఇలా బొటన వేలుతో ఇలా ఆనిస్తాడు. ఆ 10 తలల మీద ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది భయంకరమైన బరువుతోని ఆయన కూడా మోయలేనంత సిచ్యువేషన్లో దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీశాడో అక్కడే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రావణాసుడికి. అక్కడి నుంచి కింద పడిపోతాడు. ఆయనకు కోపం వస్తుంది, ఏడుపు, బాధ. ఈశ్వరుడు కూడా నన్ను పరిత్యజించాడు, ఎట్లాగైనా సరే ఈశ్వరుడికి భక్తులలో అందరికన్నా నేనే అగ్రగణ్యుని కావాలి, ఆ మాట శివుడి నోట్లోంచి రావాలి, ఇది నందీశ్వరుడు వినాలి అని ఆయన పర్సనల్గా తీసుకొని ఉంటాడు. ఇక భయం, చస్తే చస్తేమి బ్రతికితే బ్రతికిమి, నేను ఏదైతే పరమేశ్వరుడికి ఏ ట్యూన్ అయితే చెప్పాలి అని అనుకుంటున్నానో, విన్నవించుకోవాలనుకున్నానో దానిని నేను సమర్పిస్తాను అని అనుకొని తన యొక్క కడుపును చీల్చుకొని కడుపులో ఉన్న ప్రేగులను బయటికి తీస్తాడు. ప్రేగులను బయటికి తీసి ఆ ప్రేగులతోనే రుద్రనాదం చేస్తాడు ఆయన. రుద్రవీణానాదము ఆయన యొక్క కడుపులో ఉన్న ప్రేగులతో తీస్తాడు. కంటి నుంచి రక్తాశ్రువులు, అంటే నార్మల్గా నీళ్ళు కాదు, రక్తమే కన్నీటి చుక్కగా వస్తూ రక్తాశ్రువులు చేసుకుంటూ రుద్రతాండవం చేస్తూ ఉంటాడు ఆయన. ఆ సమయమున ఆయన యొక్క భక్తికి మెచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉమా సాంబ సహితంగా, అంటే అమ్మవారితో సహా ప్రత్యక్షమవుతారు రావణాసుడికి. ప్రత్యక్షమై, రావణ నీ యొక్క స్థితి అంటే భక్తి 2, నీకు దేహం మీద ఎలాంటి భ్రాంతి లేదు, నా మీద యొక్క ప్రేమ 2, నీ నాదము, ఇవన్నిటికీ నేను ముగ్ధునయ్యాను. అందుకని ఈరోజు నుంచి నీ పేరు దశాననుడు కాదు, రావణ పరబ్రహ్మణుడు. అంటే నా యొక్క భక్తులలో కూడా వీడు రాక్షసుడు, నా యొక్క భక్తులలో వీడు రాక్షసుడు, అంటే భక్తికి రాక్షసుడిగా వీడు అని పేరు. అలా పరమేశ్వరుడు అతనికి చెప్పడం వల్ల, ఆ బిరుదునివ్వడం వల్ల ఇప్పుడు మన అందరం రావణాసురుడు అని పిలుచుకుంటున్నాం. ఆయన అతని పేరు దశాననుడు. 10 తలలు ఉన్నాయి. అయితే రావణాసురుడికి ఇలా వరాలు, ఎన్నో రకాల వరాలను, ఆత్మలింగాన్ని పరమేశ్వరుడు ఆ సమయంలో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత శివమాయ ఎలా ఉంటుందో చూడండి. ఆయన యొక్క నోట్లోంచి, పరమేశ్వరుడి నోట్లోంచి ఇప్పటి నుంచి ఇక ముందు నీ అంతటి పరమ భక్తుడు నాకు రాడు లేడు అని చెప్తాడు. నందీశ్వరుడు ఆయన చేస్తున్నటువంటి రుద్రనాదానికి గడగడ వణికిపోతాడు ఆయన భయానికి. ఏవిరా, నిజంగా నేను మాట అన్నా కానీ నిజంగానే ఒప్పుకోవాలి, నీలాంటి భక్తుడు నేను ఇప్పటి వరకు చూడలేదు, నేను కూడా అంత భక్తి లేదురా, నేనైనా నా కడుపును చీల్చుకొని ప్రేగులతో వాయించలేని శక్తి నాకు లేదు, నువ్వు ఎంత ఎంత సంగీత విద్వాంసనివి, ఒక్క నాదము, ఒక మామూలుగానే శృతి లయలు తప్పితే ఆ సంగీతము అంత బాగుండదు, నీ యొక్క కడుపులో పేగులను చించుకొని ప్రేగులతో రుద్రనాదం చేసేవంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు అని నందీశ్వరుడితో సహా గడగడ వణికిపోయారు రావణాసుడికి. అంతటి దీక్ష ఆయన ఒకటి అనుకుంటే. ఇవన్నీ మెరిట్స్. కానీ ఇక్కడ శివమాయ అనేది ఎలా ఉంటుంది అంటే, అంతటి గొప్ప వ్యక్తి పరమశివుని యొక్క ఆత్మలింగాన్ని స్వీకరిస్తే మొత్తం జగత్తు మొత్తం ఈయన పాదాక్రాంతం అవుతుంది. కనుక సమస్యలు ఏర్పడతాయి. కనుక అలా జరగకూడదు అని అనుకున్నటువంటి ప్రకృతి పురుష స్వరూపం మాయాదేవత ఏం చేస్తుంది, వెంటనే ఈ యొక్క రావణాసురుని సమ్మోహింపజేస్తుంది.
ఈ సమ్మోహన వల్ల పక్కన ఉన్నటువంటి ఇది ఎవరైతే పార్వతీదేవి ఉంటుందో ఈ పార్వతీదేవి తల్లి అనేటటువంటి భావన పోయి స్వామి నీ పక్కన ఉన్నటువంటి వనిత ఎవరైతే ఉన్నారో ఆవిడని నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అడుగుతాడు. పరమేశ్వరుడు చెప్తాడు, నాయన ఈవిడ నీకు తల్లి, జగత్తుకు మాత, తల్లిని వివాహం ఆడడం తప్పు కదా అంటే నాకు అవన్నీ తెలియదు. ఈ త్రిభువన సుందరి, ఇప్పుడు నేను ఈ లోకాల మొత్తానికి నేనే రాజుని, లంకాధిపతిని, సాక్షాత్తు నీ యొక్క ఆత్మలింగం నా దగ్గర ఉన్నాక ఇంకా నాకేంది కనుక ఈ త్రిభువన భువని నా రుద్రో రుద్రమర్చేయత్ అంటే పరమేశ్వరుడు చేసేవాడు శివునికి రుద్రాభిషేకం చేసేటప్పుడు ఒక విధానం ఉంటుంది. చేసేవాడు చేయించుకునేవాడు ఇద్దరు రుద్రులే కావాలి శివునికి. మిగతా ఏ దేవతలకు పూజ చేయాలైనా వాడు భక్తుడైతే చాలు. కానీ శివుడికి అలా కాదట. అంతా శివం, అందరూ శివం, నేను అన్నిట్లో ఉన్నా, నువ్వైనా నేనైనా అందరూ ఒకటే అనేటటువంటి తత్వం శివుడిది. కాబట్టి చిదానంద రూప శివోహం శివోహం, నువ్వు నేను ఒకటే అయినప్పుడు నీ దగ్గర ఉంటేది నా దగ్గర ఉంటేది అనేటటువంటి వితండవాతాన్ని దిగుతాడు స్వామివారికి. ఆ మాయ అలా చేస్తుంది. ప్రమథగణాల మాయ, శివమాయ ఎంతటి భక్తున్నైనా పరీక్షలు పెడుతుంది. అందుకే చాలామంది భక్తులు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి స్వామి, మేము ఎన్ని పూజలు చేసినా మాకు కష్టాలు వస్తున్నాయి అని అంటే భగవంతుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు. ఎందుకంటే నేను ఇచ్చే వరానికి నువ్వు ఎంతవరకు అర్హుడివి. ఆఫ్టర్ బిఫోర్ ఉంటుంది కదా, భస్మాసుడికి వరం ఇస్తే తిరిగి అది శివుని ఎత్తి మీనే పెట్టాడు కదా. అంటే అప్పటి నుంచి దేవతలందరూ ముందు వీనికి ఈ వరము అనేది అర్హత ఉందా లేదా, తీరా ఇచ్చాక మిస్యూజ్ చేస్తే కనుక వద్దు నాయన అని చెప్తారు శివుని. అందుకే దేవతలందరికీ కూడా మహాదేవుడు అనే పేర్లు శివుడికి మాత్రమే ఉంది. మిగతా ఏ దేవతలకు కూడా మహాదేవ అనే పేరు లేదు. ఈ పరమేశ్వరుడు రావణాసురుడికి ఇటువంటి వరాలను ఇస్తూ సరే నీవు అడుగుతున్నావు కదా తీసుకోని పో అని చెప్తుంది పరమేశ్వరుడు. అమ్మవారు కూడా చేసేది లేక ఈయనతో వెళ్తూ ఉంటుంది. వెళుతూ ఉంటే అమ్మవారు ఒక షరతు పెడుతుంది, నేను నీ రాజ్యంలో ఉండను, నీ రాజ్యానికి కాపలాగా నేను కాస్తా, నీ రాజ్యానికి కాపలాగా గ్రామదేవతగా నేను ఉంటా, నీకు అలా అయితేనే ఓకే, లేకపోతే లేదు. నా స్వరూపంతో నీకు ఒక భార్యనిస్తా, ఒక అప్సరస వస్తుంది, ఆవిడతో అది పతివ్రత, ఆవిడతోనే నీవు పట్టప్రాణుగా అవ్వాలి అని అంటే సరే తదాస్తు డన్ అట్లానే అని అంటాడు. అప్పుడు ఆ పార్వతీదేవి లంకినిగా ఆ లంకా నగరానికి గ్రామదేవతగా లంకినిగా పార్వతీదేవి ఉంటుంది. పార్వతీదేవి అంశనే మండోదరి. అందుకే మండోదరికి ఒక వరం ఉంటుంది. ఏమిటి అని అంటే రావణాసురుడు అంటే మండోదరి ఎప్పుడూ ముత్తైదతనమే ఉంటుంది. మరి రావణాసురుడు మరణిస్తే కదా నీకు వైధవ్యం రావాలి, ఆయన మరణించాడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మ రామాయణం అనేటటువంటి పుస్తకాల్లో ఈ రహస్యాలన్నీ ఉంటాయి. ఈ రావణాసురుడు శివమాయ వల్ల ఇలాంటి విపరీతమైనటువంటి కోరిక తీసుకుంటాడు. తీసుకున్నాకైనా కానీ ఇప్పుడు మరింత పరిస్థితి ఉత్కృష్టమవుతుంది. ఏమిటి అంటే అమ్మవారు లంకా నగరానికి గ్రామాధికారిగా అయింది. లంకను భేదించడము అని అంటే మళ్ళా ఇంకొక రుద్రుడే రావాలి, లేకపోతే లేదు. రెండు, దీంతో పాటు రావణాసురుని సంహరించాలి అని అంటే ఖచ్చితంగా శివుని యొక్క అవతారం ఉండాలి, లేకపోతే రావణాసురునికి మరణం ఉండదు. దానికి కారణం ఏంట్రా అంటే రావణాసురుడు ఏదో ఒక తప్పు చేయాలి. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు అతనికి మరణం అనేది సంభవించడం కుదరదు. ఇవన్నిటినీ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి పరమేశ్వరుడితో చెప్తాడు, అయ్యా ఇన్ని వరాలను నువ్వు ఇచ్చావు రావణాసుడికి, అందులో జగదంబ రావణాసురుడిని కాపాడడం కొరకు లంకా నగరానికి గ్రామదేవతగా ఉంది. ఆమె ఉండంగా దేవతలు ఎవ్వరూ ఆమెను ఓడిస్తాడు, ఆదిశక్తి, ఆమెను ఓడించలేం. నువ్వు పోయి ఆత్మలింగాన్ని ఇచ్చావు. ఈయన గిట ఈ ఆత్మలింగాన్ని తీసుకెళ్ళి రావణ లంకలో ప్రతిష్ఠ చేస్తే రావణాసురుడికి దేవతలతో సహా నువ్వు జగదంబ మీరందరూ ఆయనకు ఖచ్చితంగా ఇక వశం అయిపోవాల్సిందే. మొత్తం సృష్టికి వాడే రావుడు, వాడే దేవుడు, వాడే అంత, వాడు చెప్పినట్టే నడుస్తుంది. కానీ వాడు ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు. కానీ వరగర్వంతో కర్మగాలి తప్పులు చేస్తే దానిని ఎదుర్కోవడానికి ఏ శక్తి ఉండదు. కనుక ఖచ్చితంగా దానికి సొల్యూషన్స్ వెతకాలి అని అంటే అప్పుడు పరమేశ్వరుడు ఈ సెక్షన్ అంతా నా కొడుకు
ఏదైనా విఘ్నాలు రావడానికి కారకుడు ఎవరు? వినాయకుడే. విఘ్నాలు తొలగాలన్నా వినాయకుడే. కాబట్టి ఈ సెక్షన్ నా కొడుకు గణపతి చూసుకుంటాడు అని పరమేశ్వరుడు బ్రహ్మదేవునితో చెప్పగా, అప్పుడు రామేశ్వరం దగ్గర గోకర్ణ క్షేత్రం రావణాసురుడు ఆత్మలింగ సాక్షాత్కారాన్ని లింగాన్ని తీసుకెళ్తూ వెళ్తూ ఉంటే, గోకర్ణ క్షేత్రం తెలుసుగా ఒక పిల్లవాడి రూపంలో గణపతి వచ్చి ఆ లంకా నగరంలో శివలింగం ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ జరగకుండా ఇక్కడ ప్రతిష్ఠ అయ్యేలా గణపతి చేస్తాడు. మేకల కాపరి రూపంలో ఈ గోకర్ణ క్షేత్రం ఇదంతా తెలిసిందే కదా. దీని తర్వాత రావణాసుడికి పడినటువంటి రెండవది, అంటే తన జీవితంలో తనకు తెలియకుండా చేసినటువంటి ఒక తప్పు వల్ల ఆయన జీవితం మారింది. దానికి కారణం ఏంటంటే, ఆయనకు 10 తలకాయలు ఉన్నాయి రావణాసుడికి. పరమేశ్వరులు మొత్తం 11 మంది రుద్రుడు. ఎంతమంది? 11 రుద్రుడు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. మొత్తం 11 మంది రుద్రులు. ఈ 11 మంది రుద్రులకు ప్రతిరోజు ఆయన 10 తలకాలను నరికేసి ఒక్కొక్క రుద్రునికి ఒక్కొక్క తలను నైవేద్యంగా పెట్టేవాడు. 11 మంది రుద్రులకు 10 మందికే పెడితే ఆ 11వ రుద్రునికి పెట్టడానికి ఒక్కొక్క తలకాయ లేదు. ఆల్టర్నేట్గా ఏది నైవేద్యం పెట్టకపోయేవాడు ఆయన. దానివల్ల ఆ రుద్రునికి కోపం వస్తుంది. వీళ్ళందరికీ నైవేద్యాలు పెట్టి నాకు నువ్వు చేయలేదు అంటే నా యొక్క పూజలో లోపం జరిగింది కనుక నీ సంహారం అంటే నీ మృత్యువుకు నేనే కారకుండా అవుతా అని చెప్పి ఆ రుద్రుడు అలిగి కోపం మీద ఆంజనేయ స్వామిగా జన్మిస్తాడు. అందుకే ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. సాక్షాత్తు శివుడే అనడానికి కారణం ఏంటంటే రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి. ఆయన తిరిగి రుద్రాంశ సంభూతునిగా ఆంజనేయ స్వామి గారుగా పుడతాడన్నమాట. పుట్టి ఈ ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు. ఆ త్రేతాయుగం మొత్తములో, కృతయుగము త్రేతాయుగం, త్రేతాయుగం మొత్తంలో నవవ్యాకరణ పండితులు ఎవర్రా అంటే ఇద్దరు, ఒకడు రావణాసురుడు, ఇంకొకడు ఆంజనేయుడు. సమౌజ్జి. అందుకే రావణాసురుడిని దగ్గరికి దూతగా ఆంజనేయ స్వామిని పంపడానికి కారణం ఏంటంటే సమౌజ్జిని పంపాలి. అందుకే రావణాసురుడితో సంధికి ఆంజనేయ స్వామిని పంపించడం జరిగింది. ఇక్కడ రావణాసురుడి యొక్క జీవితంలో ప్రధానంగా 3 దెబ్బలు పడ్డాయి ఇప్పటి వరకు. మొట్టమొదటిది ఏంటి? ఆత్మలింగం, వినాయకుడు అడ్డుకున్నాడు. రెండవది జగదంబ అయినటువంటి ఆ తల్లిని నీవు నీ యొక్క లంకానగర పట్టణానికి కాపలాగా వేసుకున్నావు. మూడవది తలకాయలు. ఆయన యొక్క 10 తలకాయలను 11 రుద్రులకు ప్రతిరోజు నైవేద్యం పెడుతూ చిట్ట చివరున్న రుద్రునికి నువ్వు నైవేద్యం పెట్టకపోవడం. ఆ పూజా లోపం వల్ల కాపలాగా ఉండడం ఎందుకు మైనస్ పాయింట్ అవుతుంది అక్కడ? ఎందుకు మైనస్ పాయింట్ అవుతుంది అని అంటే, ఎప్పుడైనా శ్రీ శివ శివశక్తి ఏకరూపిక లలితాంబిక, అర్థమైందా? లలితలో లాస్ట్ చిట్టర్ ఇక్కడ ఆత్మలింగాన్ని తీసుకుంటూ అమ్మవారు వచ్చింది ఫస్ట్. ఈ ఆత్మలింగం లంకలో పెడితే నీకు పూర్ణత్వమైనటువంటి శక్తి వస్తుంది. ఈ ఆత్మలింగం లంకకు రాలేదు కదా, ఇక్కడే ఆగిపోయింది. అక్కడ అమ్మవారు ఒక్కతే ఉంది. ఎప్పుడున్నా ఒకటే శక్తి పూర్ణత్వాన్ని కలగనేయదు. అది కూడా నీకు నష్టమే. పైగా అమ్మ చాలా మంది రావణాసురుడు అమ్మవారిని మోహించి పెళ్లి చేసుకుంటాను అని అన్నారు, అందుకే అమ్మవారి కోపం వచ్చింది అది అంటారు. కానీ కాదు, ఆ యొక్క మాయాశక్తి జగదంబ. అమ్మవారు నచ్చని వాడు ఎవరైనా ఉంటాడా? అమ్మవారిని చూస్తే ఆవిడ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? రావణాసురుడు జ్ఞానే. అక్కడ అమ్మవారిని కామించాడు అని అంటారు అందరూ. అది చాలా పెద్ద తప్పు. కామించలేదు. ఆ జగదంబను ఆ శక్తి నాతో పాటు రావాలి అని కోరుకున్నాడు. శక్తి కావాలి అనుకున్నాడు. శక్తి కావాలి. ఇంత త్రిభువన సుందరి అయినటువంటి అమ్మవారు కూడా నా లంకా నగరంలో ఉండాలి, ఈ శక్తి నాకు ఉండాలి అని ఆ శక్తికి మోహితుడయ్యాడు. అయితే తను నీకు తల్లిని ఒక్కదాన్ని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అంటే ఆత్మలింగం ఉంది కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటిది, ఆ అమ్మవారు కూడా ఆ మాయా రావణాసురుడి యొక్క మోహములో, అంటే అమ్మవారు రావణాసుడి యొక్క మోహాన్ని గమనించి, ఇలా కాదు, నేను గ్రామదేవతగా నీ లంకానగర పట్టణానికి లంకిని రూపంలో నేను ఇక్కడ ఉంటా, నీకు భార్యగా మండోదరిని
నీకు ప్రసాదిస్తా. ఆవిడ ఒక అప్సరస, అమ్మవారి శరీరంలోంచి ఒక అప్సరస, తనను నీకు భార్యగా ఇస్తా అని అమ్మవారు ఇచ్చింది. ఎందుకు? ఇక్కడ నా రుద్రమర్చేతు, నేనే రుద్రుడిని, నువ్వే రుద్రుడివి కదా. అలాంటప్పుడు ఎవరు ఎక్కడుంటేంది, నువ్వు నాకు ఇవ్వు అని అన్నాడుగా రావణాసుడు. అందుకని అప్పుడు ఆత్మలింగంగా లంకానగరాన్ని రక్షించడం కొరకు శివుడు ఆత్మలింగ స్వరూపంగా ఉన్నప్పుడు ఈ లంకానగరానికి గ్రామదేవతగా అమ్మవారు వచ్చింది. దానికి రాజెవరు? నువ్వే, రావణాసురుడే. దాంట్లో మరి నువ్వు అన్నప్పుడు, నువ్వు రాజైనప్పుడు నీకు ఒక పట్టపురాణ ఒక శక్తి కావాలి కదా, అది నా స్వరూపమైనటువంటి మండోదరి. దీనికి ఇంకొక కారణం ఏంటిది తెలుసా? లంకానగరం గురించిన రహస్యాలు చాలామందికి తెలియదు. లంకానగరం కట్టింది విశ్వకర్మ. లంకానగరం ఎవరి కోసం కట్టించారు అంటే పార్వతీదేవి కోసం శివుడు కట్టించుకున్నటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం. కాశీ తర్వాత, మొట్టమొదటిది కాశీ తర్వాత ఈ లంకానగరాన్ని కట్టించుకోవడం జరిగింది. ఈ లంకానగరానికి పురోహితునిగా రావణాసురుడిని పిలిచాడు పరమేశ్వరుడు. ఆ రావణాసురుడు గృహప్రవేశం అంతా చేయించి, ఆ గృహప్రవేశం దక్షిణలో భాగంగా పరమేశ్వరుడు నీకేం వరం కావాలో కోరుకో, అద్భుతంగా గృహప్రవేశం చేయించావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఏ వరమైనా కోరుకో నేను ఇచ్చేస్తా అంటే, అయ్యా ఈ లంకానగరం చాలా బాగుంది, ఇది నాకు ఇచ్చేసే అని చెప్తాడు. దీని తర్వాత రావణాసురుడు మండోదరి పాతివ్రత్యం తనను పక్కన పెట్టి తనతో పాటు అనేక మంది రాజ్యకాంతలను కూడా వివాహం ఆడడం జరిగింది. దీనివల్ల ధర్మభ్రష్టుడు, అనుష్ఠాన భ్రష్టుడు జరిగింది. బ్రహ్మదేవుడు, శివుడు ఎన్నో వరాలు ఇచ్చారు అతనికి. ఆ వర ప్రభావము, వర గర్వం వల్ల రావణాసురుడు చేయకూడనటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట ఆయన. కానీ ప్లస్ పాయింట్ ఏంటిదంటే షట్కాల పూజ ధనంధరుడు. ఎన్ని తప్పులు చేసినా 6 కాలాల్లో శివ పూజ మాత్రం మానలేదు ఆయన. తప్పకుండా చేసినాను, ప్రసక్తే లేదు. ఆ సమయంలో ఇంద్రురాని చంద్రురాని చల్హట్, నేను పరమేశ్వరుడే పూజ చేసుకుంటా కూర్చొని చేసేవాడు. అంత శక్తి సంపన్నుడు రావణాసురుడు. అయితే ఆధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యం చెప్పబడింది. మండోదరి రావణాసురుని అడుగుతుంది. మామూలుగా కూడా ఒక మనిషి ఆలోచించే విధానము, నవగ్రహాలు, రావణాసురుడు ఇలా సింహాసనం మీద కూర్చుంటే ఆయన మెట్లు నవగ్రహాలు. అలానే రావణాసురుడు పడుకుంటే ఆయన యొక్క పడుకున్న మంచపు కోళ్ళు అష్టదిక్పాలకులు. మంచపు కోళ్ళ మీద రావణాసురుడు పడుకుంటాడు కదా, ఆ మంచపు కోళ్ళు ఎవరు అంటే అష్టదిక్పాలకులు. నేను పడుకునే ప్లేస్కి ఈ దిక్కుకు తలకాయ పెట్టుకోకూడదు, మనం చెప్తుంటాం కదా, ఈ దిక్కుకు తల పెట్టుకోకూడదు, ఆ దిక్కుకు ఇది పెట్టుకోకూడదు అని. మొత్తం దిక్కులని నా మంచం కింద ఉండి నేను ఎటన్నా పెట్టుకుంటే ఎవరన్నా దొక్కుతా అని ఎంత శక్తి సంపన్నుడు రావణాసురుడు. ఆయన మెట్ల కింద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గ్రహం, ఆయన మెట్లే ఒక గ్రహం అన్నమాట. అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు రావణాసురుడు అద్భుతమైన రాజ్యపాలన చేశాడు. ఆయనే వేరే వాళ్ళను యుద్ధం చేసి గెలవడం అనేది పక్కన పెడితే ఆయన రాజ్యంలో ఏ ప్రజలకు ఎలాంటి హాని చేయలేదు. మళ్ళీ అందరినీ కన్న తండ్రిలా పాలించాడు. ఇలాంటి సందర్భంలో ఒకానొక సమయమున రావణాసుడికి కూడా జాతకాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా, ఎంతటి వ్యానికైనా అంతే. అన్ని గ్రహాలు ఆయన పాదాల కింద ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఆయన యొక్క తేజస్సు ఎలా ఉంటుందో చూడాలి అని ఒకానొకసారి శనేశ్వరుడట, అసలు ఇప్పటి వరకు రావణాసుని ముఖాన్నే చూడలేదు, ఎప్పుడు ఆయన పాదాలనే చూస్తున్నా నేను, ఆయన ముఖాన్నే చూడలేదు. కానీ అందరూ రావణాసురుడు గురించి చెప్తుంటారు. ఏమని అంటే ఆయన అద్భుతమైన వర్చస్సు, ఆయన సాక్షాత్తు శివుడిలాగానే ఉంటాడు, ఆయన ముఖం చూస్తే చూసినా కొద్దీ చూడాలి అని అనిపించేంత దివ్య తేజస్సు ఉంటుంది రావణాసుడికి. కనుక ఆ రావణాసురుడిని ఒక్కసారైనా చూడాలి, బానిసగా ఉంటే ఉంటిమి కానీ అబ్బా ఆయన చూస్తేనే ఇట్లాంటి వానికి బానిసగా ఉన్నా పర్వాలేదురా అని అనిపించేంత తేజస్సు ఉంటుందిరా అని మిగతా గ్రహాలని చెప్పుకుంటూ ఉంటాయట. అది విన్నటువంటి శనికి ఒక్కసారి చూస్తా నేను అని అనుకొని తొంగి వక్క దృష్టితో ఒక్కసారి రావణాసురుని చూస్తాడు. శని దృష్టి రావణాసురుడి మీద పడుతుంది. అదే సమయానికి శూర్పణఖ రాజ్యం లోపలికి వచ్చి అన్న నా ముక్కు చెవులు లక్ష్మణుడు కూసాడు అని చెప్తాను. ఆ శని ప్రభావం వల్ల రావణాసుడికి వక్ర దృష్టి, శని వక్ర దృష్టి వల్ల ఆ యొక్క కొన్ని సమయాల్లో రావణాసుడికి వెంటనే నిన్ను ఇలా ఎవరైతే చేశారో వాని యొక్క
భార్యను నేను వస్తా అని చెల్లికి మాటిస్తాడు. అర్థమైందా? శని ప్రభావం అలా ఉంటుంది. గ్రహాల ప్రభావం అంత డేంజర్. ఎంత ఉపాసకుడు చాలా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎంత పెద్ద ఉపాసకులైనా బంచి పెడుతుంది. అలాంటిది సాధారణమైన మనుషుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు దైవం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగకపోవడానికి కూడా కారణం గ్రహ ప్రభావమే. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఈ పూజలు ఏం చేసుకుంటాం, ఆ పూజలు ఏం చేసుకుంటాం అనే ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచన రావడానికి కారణం ఆ గ్రహాలే. వీడు అనుభవించే కర్మ ఉంటుంది, వీడు అనుభవించాలి. ఆ కర్మ నుంచి నువ్వు పూజ చేసుకొని తప్పించుకుంటా అంటే ఇదెందుకు వదిలిపెడుతుంది? నో, నేను ఖచ్చితంగా ఇంకా పీడిస్తుంది అది. అందుకని ఆ శని ప్రభావం వల్ల రావణాసుడికి ఆ దుర్బుద్ధి పుడుతుంది. ఈ దుర్బుద్ధి ఆ సందర్భాన్ని బట్టి పుట్టి వెంటనే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇవన్నీ అప్పటి వరకు శివపూజ దురంధరుడైనటువంటి రావణాసుడికి ఈ గ్రహాల ప్రభావం ఏది పడలేదు. ఒక్కసారి శని దృష్టి పడేటప్పటికి అన్ని గ్రహాల ప్రభావము శని యొక్క దృష్టిలోంచి పడి ఆయన మీద ఆ ప్రభావము ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ప్రభావం పూర్తయ్యేంత లోపలనే ఈయన పుష్పక విమానం వెళ్ళి సీతాదేవిని అభరణం తీసుకొచ్చి అశోకవనంలో పడేస్తాడు. వెంటనే ఇదంతా శని ప్రభావం. తీసుకొచ్చి అక్కడ పడేసి తిరిగి ఇంటికి వచ్చి సాయంత్రం శివపూజ చేసుకుంటాడు. శివపూజ చేసుకున్న తర్వాత ఆ శివపూజ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటాడో అప్పుడు రావణాసుడికి అర్థమవుతుంది, నేనేంటిది ఒక వనితను తీసుకొని రావడం ఏంటి. సరే తీసుకొని వచ్చాను, ఏదైతే అదే అయింది, జరిగిందా తప్పు జరిగింది, నేను ఇక్కడ క్షమాపణలు సారీలు అయ్యో తీసుకొచ్చానమ్మా అనేది ఇది నేను చెయ్యను, నేను వీరుణ్ణే. కనుక రావణాసుడికి రంభ పెట్టిన శాపం ఒకటి గుర్తొస్తుంది. ఏమిటి అంటే రంభ శాపం పెడుతుంది రావణాసుడికి, తనకు తాను నచ్చి వచ్చినటువంటి ఏ కాంతితో అయినా నువ్వు సంక్రమిస్తావు, కానీ నచ్చకుండా స్త్రీని బలవంతం చేస్తే నువ్వు అక్కడనే బుగ్గి బూడిదైపోతావు, మరణిస్తావని రంభ శాపం పెడుతుంది. కనుక రావణాసుడికి అది గుర్తు వచ్చి రావణాసురుడు అశోకవనంలో పూజ చేసుకున్నాక రాక్షసులతో వచ్చి సీతాదేవిని అనేక విధాల మాటలు, చిత్రహింసలు, తన యొక్క మాటలతో తన ప్రవర్తనలతో చిత్రహింసలు చేసి యుద్ధంలో నీ యొక్క భర్తను కూడా సంహరించి అప్పుడు నేను నిన్ను చేయబడతా, లేదా నీ అంతట నువ్వే ఇప్పుడే నా పరాక్రమాన్ని గుర్తు తెచ్చుకొని నా గురించి నీకు తెలియదు కాబట్టి తెలుసుకో, నేను ఎంత గొప్పవానో తెలుసుకో, నిన్ను పట్టప్రాణ్యం చేస్తా, మండోదరి నా పట్టప్రాణి, తనతో సమానమైనటువంటి పొజిషన్లో నిన్ను కూర్చోబెడతా, ఇద్దరూ నాకు అటు ఇటు కూర్చోండి అని రకరకాల మాటలతో ఆవిడను బాధ పెడుతూ ఉంటాడు రావణాసురుడు. ఇలాంటి సందర్భమున ఒకానొక సమయంలో రావణాసురుడు రావడము, రావరావణ యుద్ధాలు జరుగుతూ ఉండగా ఇంద్రజిత్తు మరణిస్తాడు. ఇంద్రజిత్తు తర్వాత మేఘనాథుడు మరణిస్తాడు. ఈ ఇంద్రజిత్తు మేఘనాథుడు ఇద్దరు కొడుకులు అద్భుతమైనటువంటి వాళ్ళు, అక్షయ్ కుమారుడు, ఏం మాటలు కాదు వీళ్ళందరూ, అద్భుతమైనటువంటి అస్త్ర విద్యా నైపుణ్యం, అర్జునుడి కన్నా కర్ణుడి కన్నా గొప్పవాళ్ళు వీళ్ళు యుద్ధంలో. అలాంటి వాళ్ళు మరణించినప్పుడు ఒక రోజున శోక సముద్రంలో ఏడుస్తూ ఉంటే రావణాసుడి దగ్గరికి మండోదరి వచ్చి అడుగుతుంది. ఇది అధ్యాత్మ రామాయణంలో ఈ రహస్యము అద్భుతంగా చెప్పబడుతుంది. రావణాసుడిని అడుగుతుంది, అయ్యా నీవు పరమేశ్వరుని యొక్క ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న దానివి, సాక్షాత్తు నీవు చతుర్వేదాలు షట్శాస్త్రాలు చదువుకున్నటువంటి నవవ్యాకరణ పండితునివి, శుద్ధ శివపూజ దురంధరుడివి, షట్కాల పూజ దురంధరుడు అయ్యుండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నీకు తెలిసి 9 యొక్క గ్రహాలను 8 దిక్పాలకులను నీ మంచం కోళ్ళ కింద నీ మెట్ల కింద చేసుకున్నటువంటి వాడివి, నీకు ఎందుకు ఇలాంటి కర్మ, ఏ కర్మ వల్ల నీకు ఇట్లా జరుగుతుంది, ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నావా, నీ శివపూజ ఫలితాలు ఇటుపోయినాయి, నీ గాయత్రి అనుష్ఠానం ఎటుపోయింది. రావణాసురుడు 24 లక్షల కోట్ల గాయత్రి జపం చేసేవాట. 24 లక్షల కోట్లు అంటే ఒక్కొక్క అక్షరానికి 1 లక్ష కోట్లు, అంత గాయత్రి జపం చేసేవాడు. హీఈస్ నాట్ ఎ జోక్ రావణాసురుడు అంటే. ఇంత శక్తి సంపన్నవాడివి, నీకెందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. మండోదరి ఇంకొక విషయం కూడా రావణాసుడికి చెప్తుంది, నీవు నన్ను విడిచిపెట్టి సీతను అడుగుతున్నావు, నాతో సమానంగా సీతను కూర్చోబెడతా అన్నావు, అసలు నేను సీత కన్నా దేంట్లో తక్కువ, నన్ను ఎందుకు నువ్వు వదులుకోవాలనుకున్నావు, ఏమున్నది నాలో లేనిది, సీతలో ఉన్నది ఏంటి, నేను పాతివ్రతం లేనా, నువ్వు ఎంతమందితో తిరుగుతున్నా, నేను 10 మందితో తిరిగినా, నేను
సాక్షాత్తు అమ్మవారి అంశనే కదా. నేను నా పాతివ్రత్యాన్ని కరెక్ట్గా ఉన్నానా? అందం నాకన్నా అందగత్తనా సీత? మండోదరి సీతాదేవి ఎంతనో అంతతో సమానమైన అందగత్తే. నా నా అందంతో కన్నా సీతాదేవి ఎక్కువేం కాదు కదా. నాకున్నటువంటి లక్షణాలు, నాకున్న విద్య సంస్కారాలు సీత కన్నా తక్కువేం కాదు కదా. అలాంటప్పుడు ఎందులో తక్కువైంది? సీతాదేవిని అపహరించడానికి గల ముఖ్యమైన కారణం నీకు తెలుసు రావణ. నువ్వు ఈరోజు నాకు చెప్పాల్సిందే. నీలో నేను సగభాగం, నేను నీ ధర్మపత్నిని. నిజంగా నేను పతివ్రతనే అయితే నీకు నా మీద కించిత్ పట్టపురాణి అనేటటువంటిది నీకు ఉంటే నాకు ఈరోజు నువ్వు రహస్యం చెప్పాల్సిందే అని మండోదరి అడుగుతుంది. అప్పుడు రావణాసురుడు అంత పుత్రశోకంలో కూడా ఒక రహస్యాన్ని చెప్తాడు. ఇది ఇప్పటి వరకు నాకు మాత్రమే తెలిసినటువంటి దైవ రహస్యం. నీ కోసం ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క మనవన్ని, పులస్త బ్రహ్మ యొక్క కుమారుణ్ణి నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఏది చేసినా బ్రహ్మదేవుడు నన్ను మరణించలేడు, నన్ను సంహరించడు. ఎందుకంటే మనముడు తప్పు చేస్తే కొడతాడేమో తిడతాడేమో తప్ప చంపుకోరు కదా. కనుక బ్రహ్మ నన్ను చంపడు. సాక్షాత్తు పరమేశ్వరుడికి ఆయన నోట్లోంచి తనకు తానే నాకున్నటువంటి భక్తులలో నీలాంటి భక్తుడు ఇప్పటి వరకు లేడు, ఇక ముందు పుట్టడు అనేటటువంటి వరాన్ని పొందినటువంటి వాడిని నేను. ఆయన ఆత్మలింగాన్ని, ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని తీసుకున్నటువంటి వాడిని నేను. జగదంబ అయినటువంటి తల్లి నా యొక్క లంకా నగరానికి కాపలాగా ఉన్నది. అలాంటప్పుడు మృత్యువు నా దగ్గర రావాలంటే భయం, మృత్యువుకే చావును పరిచయం చేసినటువంటి వ్యక్తి నేను. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే 2 యుగాలు, కృతయుగము, త్రేతాయుగం, ఇన్ని యుగాల పాటు, ఇన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తున్నా. ఎంత చేసినా ఏం ప్రయోజనం ఉన్నది? అదే తిండి, అదే గుడ్డ, అదే పరిపాలన, అవే ఐహిక సుఖములు, ఇవే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నాకు తెలిసినటువంటి వాడిని నాకు నా పూర్వజన్మ వృత్తాంతం తెలియదా? నా వచ్చే జన్మ వృత్తాంతం తెలియదా? నన్ను ఇప్పుడు రుద్రతేజం కొట్టలేదు, రుద్రతేజం నన్ను కొట్టదు శివుడు కాబట్టి. బ్రహ్మతేజం ఏమీ చేయదు. ఇప్పుడు నన్ను కొట్టేది విష్ణుతేజం మాత్రమే. ఎందుకంటే పూర్వజన్మలో రావణాసురుడిగా, అంటే పూర్వజన్మలో ఉన్నప్పుడు నరసింహస్వామి అవతారంలో స్వామివారు ఏదైతే ఇచ్చాడో ఈ జన్మలో అవన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. రామో విగ్రహవాన్ ధర్మస్వరూపమైనటువంటివి వస్త్రములు ధరించి యుద్ధంలో నిలిచినటువంటి శ్రీ మహావిష్ణువును చూస్తున్నాడట. ప్రతిరోజు యుద్ధం 6 గంటలకు అయిపోతుంది. 6 గంటలకు యుద్ధం కాగానే అసరసంధ్య వేళ సాయంత్రం అయింది, యుద్ధం చేయొద్దు అని అనుకున్నాక రావణాసురుడు దినచర్య ఏంటి అనుకుంటున్నారు? ప్రతిరోజు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసుకొని శివపూజ చేయడము. శివపూజ చేసిన తర్వాత సాయంత్రం పూట తన యొక్క బాల్కనీ లాంటి రాజమందిరంలో ఉన్న బాల్కనీలోంచి రాముడు ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో ఆ గుడారంలో ఉన్న రామచంద్రమూర్తిని రాత్రంతా చూస్తూ ఉండేవాట. ఆయన తేజస్సుకి ఈయన తేజస్సు. రామచంద్రమూర్తి కూడా ప్రతినిత్యము రావణాసురుని చూస్తూ ఉండేవాట. ఇది ఆధ్యాత్మ రామాయణంలో ఉంటుంది. ఇంత విశేషం. రామచంద్రమూర్తి లోపల ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఒక జన్మ అయిపోయింది, ఈ జన్మ కూడా అయిపోతుంది, ఇంకొక జన్మనేరా నా దగ్గరికి రావడానికి అని. ఆయన లోపల ఉన్నటువంటి విష్ణు భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జన్మ అయిపోయింది, ఈ జన్మలో నేను ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వస్తానో, ఇంకొక జన్మ ఎందుకయ్యా ఈ భారాన్ని భరించలేకపోతున్నా అని రావణాసురుడి లోపల ఉన్నటువంటి ఆ విష్ణు భక్తుడు ఎదురు చూసుకుని ఉండేవాళ్ళట. ఇది ఆధ్యాత్మిక రామాయణం. అందుకే తనకు చెప్తారన్నమాట, మండోదరి అసలు నా మరణం గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నీకు ఒక వరం ఉంది, గుర్తుందా? నీకెప్పుడు వైధవ్యం రాదు అన్న వరం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నాకు మరణం అనేది లేదు, కానీ నేను మంత్రరూపకంగా ట్రాన్స్ఫామ్ అవుతా. నేను విష్ణుతేజంతోనే మరణించి భౌతిక దేహం అంటే ఈ బయోలాజికల్ బాడీని విడిచిపెట్టి నేను మంత్రరూపకంగా ఇన్ని మంత్రములు, ఇన్ని వేదములు, శాస్త్రములు తెరుచుకున్నటువంటి నేను నా యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉంటుందో ఇది బయోలాజికల్ బాడీని కోల్పోయి మంత్రరూపకంగా మారిపోతా. అదే ఖడ్గరావణ విద్య. అలా మంత్రరూపకంగా మారిపోతా. మీరు చూడండి, కార్తవీర్యార్జునుడి గురించి మీకు తెలుసు. కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని ఓడింపజేసిండు. రావణాసురుడు ఈ జీవితంలో 2 చేతిలోనే ఓడిపోతాడు. ఒకరు కార్తవీర్యార్జునుడు, 2 శ్రీరామచంద్రమూర్తి. అయితే
ఇక్కడ కార్తవీర్యార్జునుడు మరణించిన తర్వాత కూడా ఇప్పటికీ మనకేమైనా డబ్బులు పోయినా బంగారం పోయినా ఏ వస్తువులు పోయినా కార్తవీర్యార్జున స్తోత్రం చేసుకోండి, కార్తవీర్యార్జుని యొక్క మంత్రాలు చేసుకోండి అంటాం. ఇప్పటికీ అవి అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. మరి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు సంహరించాక ఆయన చనిపోయింది కదా. మన లోకల్గా మన యొక్క మెంటాలిటీ ప్రకారంగా ఆయన మరణించాడు. మరి మరణించిన తర్వాత ఆయనకు పూజ చేయడం వల్ల మనం ఇప్పుడు బెనిఫిట్స్ ఎలా పొందుతున్నాము అని అంటే, భౌతికం బయోలజికల్ బాడీగా వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ యొక్క దివ్య శక్తి ఆత్మశక్తి వీళ్ళు మంత్రరూపకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు వాళ్ళు. సో ఆ మంత్రం యాక్టివేట్ ఉంటుంది, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, దానికి మరణం లేదుగా. అలా రావణాసురుడు కూడా ఖడ్గరావణ విద్య అనేటటువంటి అద్భుతమైన విద్యగా ఈయన మంత్రరూపకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాను అన్నటువంటి విషయము ఈ మండోదరికి చెప్తారు. అందుకే ఆయన యొక్క కాష్టం కాలదు, ఆయన యొక్క శరీరం కాలదు. ఈ శరీరాన్ని నాగదేవతలు తీసుకెళ్ళిపోతారు లోపల. ఆయనకు దాన సంస్కారాలు చేసింది ఎవరు అనుకుంటున్నారు? రామచంద్రమూర్తే, సాక్షాత్ రామచంద్రమూర్తే. రావణాసురుడు మొత్తం యుద్ధం అంతా జరుగుతుంది. ఈ మండోదరికి ఈ రహస్యం చెప్తాడు. జరిగిన తర్వాత మరునాడు ఉదయం ఆంజనేయ స్వామిని అగస్త్య మహర్షి, విశ్వామిత్ర మహర్షి చెప్తారన్నమాట. ఏమని అనంటే, ఈ యుద్ధంలో నీ శత్రువు రావణాసురుడు కదా, ఆయన ఎలా మరణిస్తాడు అన్నటువంటి విషయము ఆయనకు మాత్రమే తెలుసు, మనెవ్వరికీ తెలియదు. ఇందులో దీని గురించి తెలిసిన వాడు కొద్దో గొప్ప ఉంటే ఇంటి గుట్టు తెలిసినవాడు విభీషణుడు కాబట్టి విభీషణుడిని పిలిచి మనం అతని దగ్గర నుంచి ఏదైనా సలహాలు దొరుకుతాయా అని తెలుసుకుందాము అని వీళ్ళందరూ చెప్పగా విభీషణుడిని పిలిస్తే విభీషణుడు ఏం చెప్తాడు అంటే, మా అన్నగారి యొక్క కడుపులో అమృత కలశం ఉంటుంది. దేవతలందరినీ చేసుకున్నాక అమృత కలశం, ఆయన అమృతాన్ని తాగడు, అమృత కలశాన్ని కడుపులో పెట్టుకుంటాడు. అమృత కలశం ఉంది, ఆ అమృత కలశాన్ని కొట్టగలిగితే మా రావణాసురుడు మరణిస్తాడు. కానీ అమృత కలశాన్ని కొట్టాలి అంటే దానికి ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం తెలిసిన వాడు రావణాసురుడే, ఎవరు లేరు. గ్రహాలకు కూడా తెలియదు ఆ ముహూర్తం. ఆ ముహూర్తం పెట్టగలిగేవాడు వాడు మాత్రమే. ఆ ముహూర్తానికి తనే పెట్టాలి ముహూర్తం అని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని పిలిపించి రేపు మా రాముల వారు శత్రుక్షయార్థం ఒక పూజ చేయించుకోవాలనుకుంటున్నాడు, దానికి పురోహితునిగా బ్రహ్మగా మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అని పంపిస్తాడు దూతగా. ఆంజనేయుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి తన యొక్క శత్రు సంహారం కొరకు బ్రహ్మగా మిమ్మల్ని రమ్మని చెప్పారు కనుక మీరు రేపు రావాలి అని చెప్తే రావణాసురుడు సరే తథాస్తు రేపు నేను వస్తాను అని చెప్తాడు అనమాట. అప్పుడు మొత్తం మంత్రులు, సామంత్రులు, కుంభకర్ణాదులు అందరూ ఏంటి నువ్వు అవ్వడం ఏమిటిది పౌరోహిత్యానికి, అందులో ఆయన శత్రువు నువ్వే కదా, నీ చావుకు నువ్వు ముహూర్తం పెట్టుకోవడం ఏమిటి అని అంటే, సీఎం అయినా పిఎం అయినా ఎవరు ఏ స్థానంలో ఉన్నా జన్మతః నేను బ్రాహ్మణుణ్ణి. ఎవరైనా వచ్చి అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు నువ్వు బ్రహ్మగా రావాలి అని అంటే ఖచ్చితంగా రావాల్సిందే. అది ఈ జన్మకు ఈ యొక్క విద్యకు ఇచ్చే గౌరవం. ఇలా కాకుండా కుదరదు రాను లేను అని అంటే నెక్స్ట్ జన్మ కూడా బ్రహ్మరాక్షస జన్మ వస్తుంది. కనుక వాళ్ళు వచ్చి గౌరవంగా పిలిచినప్పుడు నేను వెళ్ళాల్సిందే, దానికి న్యాయం చేయాల్సిందే అని చెప్పి రావణాసురుడు మరునాడు ఉదయం పౌరోహిత్యం పచ్చగట్టుకొని వస్తాడు. చక్కగా వచ్చి రాముడితో పూజ చేయిస్తాడు. రాముడితో పూజ చేయించి ఆ రాముడితోని ఒక ముహూర్తం పెట్టి రాముడిని అడుగుతాడన్నమాట, నీకేం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏమిటి అనంటే, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి నా శత్రువు యొక్క కడుపులో అమృత కలశం ఉంది అని వార్త తెలిసింది కనుక ఈ అమృత కలశాన్ని కొట్టగలిగి నా శత్రువుని మరణింపజేయాలి, నా శత్రువుని సంహారం చేయాలి, అప్పుడే నేను రాక్షస సంహారం చేయగలను. నా జన్మకు ఈ యుగంలో పుట్టిన ఈ అవతారానికి ప్రాపర్గా న్యాయం చేయగలుగుతాను. దీనికి నాకు ఒక అద్భుతమైన ముహూర్తం కావాలి, ఎలా సంహరించాలో కూడా నాకు వివరం తెలియాలి అని అంటే రావణాసురుడు మొత్తం ముహూర్తం చూసి, అయ్యా విజయదశమి రోజున మధ్యాహ్నం 12 నుంచి 1:30 లోపు కాలంలో మీరు రావణాసురుని యొక్క కడుపులో ఉన్నటువంటి అమృత కలశాన్ని కొట్టగలిగితేనే నీవు అనుకున్నటువంటిది జరుగుతుంది, లేదా నీ వల్ల కాదుగా నువ్వు ఇంకొక 10 జన్మలు ఎత్తాల్సిందే
కనుక ఆ సమయంలోనే నువ్వు కొట్టాలి అని తన చావుకు తానే ముహూర్తం పెట్టుకొని. అంటే అన్నీ తెలిసిన రావణుడికి మరి ఈ ముహూర్తం తనకే అని తెలీదా? నేను చెప్తుంది అదే కదా, ఆయన విష్ణు తేజం వల్ల ఆయన వెయిట్ చేస్తున్నాడు కదా ఇప్పటిదాకా, విష్ణు తేజం కొరకే కదా, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి విష్ణుమూర్తి వెళ్ళిపోవాలి కదా. అందుకని తన ముహూర్తం కొరకు తానే పెట్టుకున్నటువంటి వాడు. పెట్టుకొని వాళ్ళందరికీ తన ముహూర్తం చెప్పి, ఇంటి గుట్టు చెప్పకూడదు, అలాంటిది నీవు చెప్పావు నాయన, కనుక అది అధర్మము అని పాపం విభీషణుడికి కూడా తన అన్నగారు హితములు పలికి కొన్ని రహస్యాలు చెప్తాడు. ఎందుకంటే నా తర్వాత నువ్వే రాజ్యం, కొన్ని రహస్యాలు చెప్తాడు అప్పుడు విభీషణుడికి. ఆ కన్వర్సేషన్ అద్భుతంగా ఉంటుంది, అదంతా ఇప్పుడు చెప్పను. అదంతా చెప్పి తిరిగి మళ్ళీ తన రాజ్యానికి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విజయదశమి రోజున రావణాసురుడిని రాముడు సంహరించడం జరుగుతుంది. దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఉంటాయి. ఆయన రామబాణం వేసినప్పుడు ఆ బాణము అమృత కలశానికి వెళ్ళదు. ఎందుకంటే అమృత కలశానికి వెళ్ళాలి అంటే అమృత కలశము తనకు తాను ప్రొటెక్షన్ చేసుకుంటుంది. అమృత కలశాన్ని ఛేదించడం ఎవరి వల్ల కాదు. అమృత కలశం ఎన్ని బాణాలు వేసినా కడుపు దాకా వచ్చి డైమెన్షన్ చేంజ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. దీనిలో కూడా ఇలా అవుతూ ఉంటే రామబాణం వేసేటప్పుడు ఆంజనేయ స్వామి తన తండ్రి అయినటువంటి వాయుదేవుని ప్రార్థన చేసి చిన్న రూపంలో రామబాణం మీద కూర్చొని ఉంటాడు ఆంజనేయ స్వామి. వాయుదేవుని ప్రార్థన చేసి, తండ్రి వాయుదేవ, ఈ అమృత కలశం డైమెన్షన్ చేంజ్ అవుతున్నది, ఖచ్చితంగా అమృత కలశాన్ని కొట్టగలిగే విధంగా గాలిని అనుకూలంగా మార్చు అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి ఈసారి రామబాణం మీద కూర్చొని రాముడు విడిచిపెడితే ఆంజనేయ స్వామి డైరెక్షన్ చూస్తూ కరెక్ట్గా వెళ్ళి అమృత కలశాన్ని ఛేదిస్తుంది అనమాట. అలా ఛేదించినప్పుడు ఆంజనేయ స్వామి కింద పడుకోకూడదు కాబట్టి వెంటనే పుష్పబాణాలను రావణాసుడి మీదకి రాముడు వేయంగానే భీష్ముడికి ఎట్లయితే శరపంజరం ఉంటుందో అట్లానే రావణాసుడికి పుష్పబాణాలతో ఒక పంజరం వస్తుంది, ఒక మంచం, పుష్పాల మంచం. దాంట్లో ఆయన యొక్క పార్థివ దేహం పడుతుంది. పడగా అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, రాజ్యాన్ని ఎలా పాలించాలి అన్న విషయము రావణాసుడి దగ్గరకు పోయి తెలుసుకోపో అంటే, రావణాసుడు చనిపోయే చివరి క్షణంలో కూడా లక్ష్మణుడికి రాజ్యాంగం, రాజనీతి మొత్తం చెప్తాడు. మొత్తం చెప్పిన తర్వాత మండోదరి ఈ లోపు వస్తుంది. మండోదరి రావణాసురుడు ఇద్దరూ కలిసి అక్కడ ఆ మంటలలో సాక్షాత్తు రామచంద్రమూర్తే దాన సంస్కారం చేస్తాడు. అంతటి గొప్పవాడు. దాన సంస్కారం చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఒక మంత్ర రూపకంగా మారి ఖడ్గరావణ విద్యగా అవతారం చెందుతారన్నమాట. అంతటి గొప్పవాడు రావణ పరబ్రహ్మ. ప్రతి మనిషిలో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, కానీ ఎక్కువ మెరిట్స్ ఉండి ఒకటో రెండో డిమెరిట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే రావణాసురుడు. అయితే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. తప్పు చేశారు, చేయడం అనేది ఖచ్చితంగా అందరూ తప్పులు చేసేవాళ్ళే, కానీ దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకొని చేసినటువంటి వాడు రావణాసురుడు. ఆయనకు తెలుసు భవిష్యత్ ప్రణాళికలు ఎలా జరుగుతుందని. అందుకే అశోకవనంలో సీతమ్మను అంతగా ఇబ్బంది పెట్టడానికి కారణం ఇవన్నీ తెలిసే రావణాసురుడు కావాలనే తనకు తానుగా చేసుకున్నటువంటి విషయాలు. వేరే రాక్షసులకు అహంకారం వల్ల కలిగినటువంటివి, ఇది ఆత్మజ్ఞానం వల్ల కలిగినటువంటిది. ఇది అధ్యాత్మ రామాయణం చెప్తున్నటువంటి రహస్యాలు. అందుకని అప్పటికీ ఇప్పటికీ శివుని యొక్క పరమ భక్తులలో అత్యంత శ్రేష్ఠుడు రావణాసురుడు అని మీరు అడిగినటువంటి ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది, కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఇంత లోపల నుంచి రావాలి. ఆల్మోస్ట్ రామాయణం అంతా చెప్పాల్సి వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు 2 యుగాల్లో ఆయన ఉన్నారా అన్న ప్రశ్న చాలా మందికి ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ సవివరంగా మీరు తెలియజేయడం, ఒక చిన్న పొరపాటు ఎలా మొత్తం మార్చేసింది అనేది కూడా ఇక్కడ ఎంతో వివరంగా చెప్పారు. అలాగే రావణ బ్రహ్మ అనేది ఎందుకంటారో అనేది కూడా చాలా మందికి తెలీదు. రావణ్ణి రాక్షసుడిలానే చూస్తారు కాబట్టి ఇదంతా వృత్తాంతం తెలిస్తే ఆ జన్మ రహస్యం కారణంగా రావణాసురుడు చేసిన మాయ, శివుడి మాయలో రావణాసురుడు ఎత్తిన జన్మల కారణంగా వచ్చిన ఈ రహస్యం అంతా రావణాసుడి శివభక్తిని తెలియజేస్తుంది అంతే. రైట్.